హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేవాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ అయితే వేయండి. ఇవైతే కొనుక్కున్నావు కాదండి, జామకాయలు. ఇవి చెట్లో తెంపుకున్నాం అనమాట, అంటే మన చేను దగ్గర. ఇదైతే నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే నా తమ్ముడు నాటిందంట. అంటే మేము ముందు గుత్తకైతే పెట్టుకొని చేసేవాళ్ళం కదా, ఇంకా అప్పుడు ఒకటైతే నాటాడంట చెట్టు. దానిలో ఉంది, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. కానీ ఇప్పుడు అది చేయట్లేదులేండి మేము. ఇంకా నేనైతే అంగన్వాడీ పని మీద అయితే వెళ్తున్నాను. ఇంకా అందుకోసమని చెప్పేసి చింటూని వదిలేసి బిట్టును మాత్రమే తీసుకెళ్తున్నానండి. ఇంకా చూస్తున్నారు కదా, చింటూ అక్కడే కూర్చొని కాసేపు ఆడుకుంటూ ఉన్నాడనమాట. వాడికి ఏదోలా నచ్చజెప్పి మేమైతే వస్తున్నామండి. ఇంకా ఇక్కడుంటే తెలిసిందే కదా, మా అమ్మ పార్టీ అనమాట చింటూ. ఇంకా నేను లేకపోయినా సరే వాడైతే ఉంటాడండి, మా అమ్మతోటి ఉండిపోతాడు, సేమ్ బిట్టులాగా. ఇంకా బిట్టునైతే తీసుకెళ్ళిపోతున్నాను, అంటే ఏదైనా బరువు వేయాలి ఏమో అని చెప్పేసి తీసుకెళ్తున్నాను. 3 months అయిపోయింది అంగన్వాడీలో ఎగ్స్ అలానే మిల్క్ అవన్నీ తీసుకోక. ఇంకా నాకే ఇంట్రెస్ట్ లేకుండా ఉండిపోయానండి. వెళ్ళిన ప్రతిసారి సర్వర్ బిజీ అది ఇది అని చెప్పేసి పెద్ద తలనొప్పి పని అనమాట. ఇంకెందుకు వచ్చిందిలే గోలా అని చెప్పేసి 3 months ఇంకా అయితే నేను తీసుకోవట్లేదు. ఇందులో అయితే పెద్ద తలనొప్పి పనే ఉందండి. ఆ రూల్స్ అని ఈ రూల్స్ అని చెప్పేసి పెద్ద తలనొప్పి పని అనమాట. వెళ్ళినప్పుడేమో సర్వర్ రాదు, ఇంకా మనం వెళ్ళే టైంకి ఇంకా మనకైతే అస్సలు కుదరదు కదా. ఇంకా మనమైతే వేరే ఊళ్ళో వాళ్ళం, అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ కొట్టిపిచ్చేసి మా ఊర్లో అయితే రాపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే నేను డెలివరీ అయిన తర్వాత అక్కడే ఉన్నానన్నమాట. ఇంకా అక్కడే తీసుకుందామని చెప్పేసి పేర్లు కూడా అక్కడే రాపిచ్చేసానండి. కానీ ఇప్పుడు చూస్తుంటే అది సర్వర్ బిజీ అది ఇది పెద్ద తలనొప్పి పని అనమాట. నిజంగా నాకైతే అన్ని పనులు జరుగుతాయి కానీ ఈ అంగన్వాడీ పని మాత్రం అస్సలు జరగట్లేదండి. నాకైతే నిజంగా పోవాలంటే అటు సైడు తల కొట్టేసినట్టు ఉంటుంది అనమాట. ఇంకా సర్లే ఇంకా వదిలేద్దాం, మనకు అవసరం లేదని చెప్పేసి నేనైతే వదిలేశాను. ఇంకా మీదట నేను మా ఊర్లోనే రాపిద్దాం అనుకుంటున్నానండి పేర్లు పిల్లలకి. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ ఆంధ్రాలో ఇచ్చినట్టు కర్ణాటకలో అంత ఫెసిలిటీస్ అయితే ఉండవు అనమాట. నాకు తెలిసినంత వరకు నేను ఈ అంగన్వాడీ ఎక్స్పీరియన్స్ చేసినట్టు వేరే ఊరు వాళ్ళు ఆ ఊర్లో అయితే తీసుకోవడం మంచిది కాదు అని చెప్పేసి నాకు అర్థమైందనమాట. అంటే అదే ఎంత ఇచ్చినా ఇకపోయినా సరే మన ఊర్లో మనం తీసుకోవడమే బెటర్ అని చెప్పేసి నాకు చాలా అర్థమైందండి. ఇంకా నేనైతే వదిలేశాను. ఇంకా నేనైతే ఇక్కడ కారం అయితే చేస్తున్నానండి. అది కూడా ఉల్లిపాయ కారం అనమాట. అంటే ఉల్లిపాయ కారం కాదులేండి, ఉల్లిపాయ పచ్చడి అనమాట. ఇంకా టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది, చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. నేను ఇక్కడ చూపించాను మీకు కూడా అన్ని. దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేదండి, ఈ ఉల్లిపాయలు వెల్లుల్లి వీటితోనే ఎక్కువ పని అనమాట. ఇంకా నేనైతే సింపుల్గా చిటికలో చేసేసాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. కాకపోతే ఇందులోకి అంటే వాడుస్తాం కదా, అంటే వేపుతాం కదా, అప్పుడే కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి. నేను అది మిస్ అయ్యాను. మీరు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి చింతపండు, అది వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా నేనైతే చేయడం అయిపోయింది. వేడి వేడి రైస్లోకి ఈ పచ్చడి కలుపుకొని తింటే అబ్బబ్బా బిర్యానీ కూడా పనికిరాదు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా నేనైతే తినేసానండి. ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా మార్నింగ్ లేవంగానే మా అమ్మ అయితే వంట చేస్తుంది. ఇంకా నేనైతే పాత్రలు అయితే తోమేస్తున్నానండి. ఇంకా వాటర్ వచ్చి కూడా ఒక 2 days అయితే అయిపోయింది. ఇంకా మేము వచ్చినప్పుడు ఆ ముందు రోజు వచ్చిందంట వాటరు. ఇంకా అంత మేము వెళ్ళినప్పటి నుండి వాటర్ అయితే రాలేదండి, ఇవాళే వస్తున్నాయి. ఇంకా ఫాస్ట్గా పాత్రలంతా తోమేసి ఇంకా వాటర్ పట్టుకొద్దామని చెప్పేసి నేను ఇక్కడైతే కడుగుతున్నాను. ఇంకా చూస్తున్నారు కదా చింటూ బిట్టు హితి ఎలా సతాయిస్తున్నారో. సతాయిచ్చర్లేండి, వాళ్ళు చేసే పని వాళ్ళని వదిలేస్తే వాళ్ళు చేసుకుంటారనమాట. లేదు అని చెప్పి మన మీద అంటే అప్పుడు ఏడ్చేకి స్టార్ట్ చేస్తారు. అటు వాళ్ళ పని చేసుకోరు, మన పని కానివ్వరు, అలా చేసేస్తారు. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. ఆఫ్టర్నూన్ కాదులేండి 3:30 ఆ మధ్య అవుతుంది. ఇంకా ఊరికి బయలుదేరాలని చెప్పేసి రెడీ అవుతున్నాను. ఫస్ట్ అయితే పిల్లలకైతే స్నానం చేపించేసానండి. హితికి ఇంకా స్నానం అయితే చేపిలేదు, చింటూ బిట్టుకు అయితే చేపించేసాను. ఇంకా మా అమ్మ నేను స్నానం చేయాలని చెప్పేసి ఇంకా వాళ్ళనైతే తీసుకెళ్ళిపోయిందండి. గుడి దగ్గర వెళ్ళేసి ఆడుకొని వస్తాను, ఆలోపు స్నానం అయితే చేసుకొని చెప్పేసి వెళ్ళిందనమాట ముగ్గురిని తీసుకెళ్ళి. ఇంకా నేను ఆలోచించుకుంటూ ఉన్నానమాట. ఇంకా నేను ఒక్కతే అంటే నా దగ్గర ఉంటేనే వీళ్ళు ప్రతాపం అనమాట చింటూ బిట్టు, వేరే వాళ్ళ దగ్గర ఉంటే అంతగా విసిగిచ్చారు అనమాట వాళ్ళని. ఇంకా హ్యాపీగా ఉంటారులే అనుకుంటూ నేనైతే ఇక్కడ తలగైతే ఆర్చుకుంటున్నాను. మీకు తెలిసిందే కదా, నేను ఫస్ట్లో అంటే తేమగా ఉన్నప్పుడు చిక్కు అయితే విడిపించేస్తానండి. ఆ తర్వాత బాగా ఆరిపోయినాక విడిపియాలంటే చాలా హెయిర్ లాస్ అయితే అవుతుంది. అందుకోసమని చెప్పేసి నేను ఫస్ట్నే ఇలా అయితే విడిపించేస్తాను. అంటే కొంచెం ఫాస్ట్గా అయితే ఆరిపోతాయి, అలానే చిక్కు కూడా ఉండదు. మా హస్బెండ్ అయితే ఒక 2 o'clock ఆ మధ్య
అయితే రెడీ అయ్యేసి ఉండండి, నేను వచ్చి తీసుకుని వెళ్తానని చెప్పేసి అయితే చెప్పారు. కానీ ఇప్పుడు టైం మాత్రం 3:30 అయ్యే మధ్య అయిపోతుందండి. నాకెందుకో తెలియదు కానీ ఉన్నట్టుండి చేయిలు కాళ్ళు అయితే నిజంగా బాగా నొప్పి వచ్చేసాయి. ఇంకా అంటే సుస్తు అయినట్టు అనిపించిందండి, కొంచెం వీక్ అయినట్టు అనిపించింది అనమాట. ఇంకా దాంతో కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాను అనమాట. కాసేపు అలా కూర్చొని ఇంకా ఇంకా ఎంత రెస్ట్ తీసుకుంటూనే ఉంటామని చెప్పేసి ఇంకా స్నానం అయితే చేసుకొచ్చేసాను. స్నానం చేసిన తర్వాత కొంచెం బాడీ పెయిన్స్ ఏదైనా ఉన్నా కూడా కొంచెం వెళ్ళిపోతాయి అనమాట నాకైతే. ఇంకా అలా చేసుకొచ్చేసానండి. ఇంకా అయితే నాకు రిలీఫ్గా ఉంది. ఈలోపే పిల్లలు కూడా వచ్చేసారు. పిల్లలకైతే స్నానం ఏం చేపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చేపించేసాను కాబట్టి. ఇంకా హితమ్మకైతే మా అమ్మ చేపిస్తుందండి. చేపించేసి నేనైతే రెడీ చేసేసాను. ఇంకా నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఇప్పుడైతే నేను గెట్ రెడీ విత్ మీ చేద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ అది ఎప్పుడు గుర్తొచ్చిందంటే స్టిక్కర్ పెట్టుకునేటప్పుడు గుర్తొచ్చిందనమాట. ఇంక ఇప్పుడు ఏం చేస్తాంలే, మళ్ళీ టైం టేకింగ్ ప్రాసెస్ కదా, ఇంకా ఫస్ట్ ఇంకా చూపించాలి మొత్తం. ఇంకెప్పుడైనా రెడీ అయినప్పుడు అంటే శారీ కట్టుకున్నప్పుడు చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి. ఇక్కడ ఎందుకు నవ్వానంటే హితంనైతే రెడీ చేసి బయట ఉందనమాట. అంటే నాకు ఆపోజిట్లో ఉంది. నేను ఎలా చేస్తున్నానా, ఎలా చున్నీ వేసుకుంటున్నానా, ఎలా ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నానా, ఇదంతా బాగా గమనించుకుంటూ చూస్తూ అలానే ఉండిపోయిందనమాట. ఇంకా మా అమ్మ నాకు సైగ చేసి చెప్పింది, ఇలా చూస్తుంది చూడు అని చెప్పేసి. ఇంకా అందుకు ఆ అమ్మాయిని చూసుకుంటూ, అంటే ఆమెకి ఏంటంటే ఆమెను చూసి నవ్వామంటే ఇంక అంతే కదా, ½ an hour కానీ 1 hour కానీ నిలీకుండా ఏడుస్తూనే ఉంటుందండి. అలా కవర్ చేసుకుంటూ మాలో మేమే నవ్వుకుంటున్నాం, మా అమ్మ నేను ఇద్దరు. కానీ హితికి తెలియట్లేదండి ఆ అమ్మాయిని చూసి నవ్వుతున్నామని చెప్పేసి. ఇంకా హితమ్మ అందరం రెడీ అయిపోయాం. ఇప్పుడైతే కరెక్ట్గా 4:30 ఆ మధ్య అయిందనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసి రెడీ అయితే అయిపోయారండి. ఇంకా చింటూ చూస్తున్నాడు కదా, కాసేపు అలా ఆడుకుంటూ ఉన్నాడనమాట. బిట్టునైతే మా అమ్మ పడుకోబెట్టేసిందండి. ఇంకా బిట్టుకి బాగా అంటే నిద్ర వచ్చేస్తే ఏడ్చేస్తాడనమాట. అలా ఏడ్చేసరికి అలా ఒళ్ళో వేసుకోగానే ఇంకా నిద్రపోయాడు. ఇంకా బిట్టుతో అయితే మనకి కొంచెం రిస్క్ లేదనమాట. ఇంకా చింటూ అయితే మేల్కొనే ఉన్నాడు. ఇంకా నేను బిట్టుని తీసుకొని ఇంకా పడుకొని లేసేంత వరకు ఉంటే నైట్ అయిపోతుంది ఇక్కడే. ఇంకా అందుకోసం అని చెప్పేసి నేను బ్యాగ్ వేసుకొని ఒక సంకలో ఇంకో సంకలో వాడిని అయితే ఎత్తుకొని ఉన్నాను. నాకు ఇలా బ్యాగ్ వేసుకోవడం అంటే అస్సలు నచ్చదండి. కానీ ఇప్పుడు అంటే కార్లోకి తీసుకెళ్ళి పెడుతున్నాను అనమాట. ఒక చేతిలో ఫోను, ఇంకో చేతిలో బిట్టు ఉన్నాడు కాబట్టి దాన్ని హ్యాండ్కి అలా తగిలేసుకున్నాను అంతే. కానీ నాకు అలా తగిలేసుకోవడం అంటే చాలా నచ్చదనమాట, చిరాకు. ఇంకా మేము వెళ్ళేటప్పుడు పిల్లలు ఖచ్చితంగా వస్తారు చింటూ బిట్టుకి బాయ్ చెప్పడానికి. ఇంకా వెళ్ళినప్పుడు అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా సేమ్ పిల్లలు అయితే వచ్చి ఆడుకుంటారు. నాకైతే నిజంగా హ్యాపీ అనిపిస్తుంది అనమాట అలా వచ్చేసరికి. మేము వెళ్ళంగానే వచ్చేస్తారనమాట, ఎంత బాగా తెలిసిపోతుందో ఏంటో. ఇంకా అలా కాసేపు ఆడిచ్చేశారు, వాళ్ళు బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారు. బిట్టు అయితే లేచేసాడనమాట. కానీ బిట్టు అదే మూడ్లో ఉన్నాడండి, నిద్రలోనే ఉన్నాడు. చింటూ మాత్రం నిజంగా నన్ను ఏ మాత్రం అలో చేసుకోకుండా హ్యాపీగా ఆడాడనమాట. ఎక్కడ పడిపోతాడా అని చెప్పేసి నేను అలా చేయి అడ్డ పెట్టుకుంటూనే ఉన్నాను. బిట్టు అయితే ఇంకా అదే మూడ్లో ఉన్నాడు కాబట్టి సేఫ్, గమ్మున కూర్చొని ఉన్నాడు అనమాట. అయోమయంలో ఉన్నాడు. ఇంకా నిద్ర లేచేసరికి కార్లో ఉన్నాడు కదా, అలా అనమాట. ఇంకా చింటూ అయితే బిట్టుని ఆడించడమే పనిగా పెట్టుకున్నాడు, వాడి మీద పడడము, లేవడము, ఆడించడం అలా. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా చూస్తున్నారు కదా, ఇప్పుడు కొంచెం అంటే సూర్యుడు కిందకి దిగుతూ ఉన్నాడు. ఈ సూర్యుడు దిగడం కూడా విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుందండి. నిజంగా నేను ఆ వీడియో తీసుకున్న సెకండ్స్లోనే సూర్యుడు అయితే కిందకి దిగిపోయాడు, అంటే జారిపోయాడు అనమాట. ఇలాంటి ఇమేజెస్ చాలా రేర్ కదండి దొరకడం. ఇదైతే భలే ఉందనమాట క్లైమేట్. ఈ వెదర్ కూడా భలే ఉంది. నాకైతే ఇప్పుడైతే ఎలాంటి వామిటింగ్స్ కానీ ఎలాంటి అనీజీ కానీ ఏమీ రాలేదనమాట. కార్లో వెళ్తున్నాననే ఫీలింగే రాలేదు. అలా మాటలు చెప్పుకుంటూ పిల్లలైతే ముగ్గురు పడుకున్నారు కాబట్టి మాటలు చెప్పుకుంటూ ముల్బాగలకైతే చేరిపోయాం. ఇంకా నాకెందుకో పానీపూరి తినాలనిపించిందండి, మసాలా అయితే తినేసాను. ఇంకా అక్కడే దిగి తింటే ఇంకా పిల్లలు లేచేస్తారని చెప్పేసి నేను కార్లోకే తీసుకొని వచ్చి తింటున్నాం. ఇంక ఇదైతే యూరియా అనమాట. దీని గురించి నిజంగా చాలానే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆంధ్రాలో కానీ కర్ణాటకలో కానీ ఎక్కడైనా కానీ ఈ యూరియా మూటలకి చాలా డిమాండ్ ఉందండి. నిజంగానే ఆంధ్రాలో అయితే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళైతే ఇది వాడటం తగ్గించాలి అని చెప్పేసి చెప్తున్నారంట. దీనివల్ల క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయండి. అలా ఒకవేళ యూరియా మూటలు తగ్గించేస్తే వాళ్ళకి డైరెక్ట్ అమౌంట్ వాళ్ళ అకౌంట్స్కే పడిపోతుందని చెప్పేసి ఇప్పుడు టాపిక్ అనమాట. ఇది ఎలాగంటే ఒక రైతు పేరు మీద 2 బస్తాలు అనుకోండి, కానీ ఆ రైతు 2 బస్తాలు తీసుకోకుండా 1 బస్తానే తీసుకుంటే ఆ రైతుని అప్రిషియేట్ చేస్తూ తన బ్యాంకుకే డైరెక్ట్గా అమౌంట్ అనేది వేయడం జరుగుతుందంట. అలా అయితే చెప్తున్నారండి. టాపిక్ నేను విన్నది అదే అనమాట. అంటే నాకు అర్థమైంది
ఉంది. అది అప్రిషియేట్ చేయడం ఎందుకు అంటే యూరియా వేయడం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయండి. ఇందులో మనం టాప్ 5 లో ఉన్నామంట. అందుకోసం అని చెప్పేసి ఈ యూరియా కొంచెం తగ్గిస్తే మనకి హెల్త్ కి మంచిది అని చెప్పేసి ఇలా చేస్తున్నారంట. ఇది మంచి మెసేజే కదా. కానీ రైతు సైడ్ నుండి ఆలోచిస్తే యూరియా వేస్తేనే పెరుగుతాయి మొక్కలు, ఇంకా మొక్కలు పెరిగితేనే వరి అనేది వస్తుంది అనమాట. వరి కానీ ఏది కానీ పంట చేతికి రావాలంటే యూరియా ఖచ్చితంగా వేయాల్సిందే. కానీ తగ్గించేద్దాం, కానీ పోను నిదానంగా తగ్గిద్దాం. ఒకేసారి తగ్గించాలంటే కూడా అవ్వదని చెప్పేసి నా ఫీలింగ్. దీనికోసం మా నాన్న కూడా యూరియా కోసం చాలా వెతుకుతున్నారు, కానీ మా నాన్నకు కూడా దొరకట్లేదండి. ఓన్లీ పాస్బుక్లకి కానీ ఇస్తున్నారంట, ఆధార్ కార్డుల పరంగా అంతగా ఇవ్వట్లేదు. పాస్బుక్ ఉన్న వాళ్ళకే దొరకట్లేదు, ఇంకా నార్మల్గా ఉన్న వాళ్ళకి ఏం దొరుకుతుందండి. కానీ పాస్బుక్ పెట్టి కొంచెం ఎక్కువ ఇది చేశారని నాకు అనిపిస్తుంది. అంటే వాళ్ళు మాత్రమే పంటలు చేస్తారా? పాస్బుక్ లేని వాళ్ళు ఎవరు పంటలు చేయరు. అంటే కౌలుకు చేసేది, గుత్తలకు చేసేవి ఇలాంటివన్నీ చాలానే ఉంటాయి కదా. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది క్యూ ఉన్నారు. అసలు నాకు ఒక డౌట్, ఈ యూరియాకి ఇప్పటి నుండే డిమాండ్ ఉందా లేకుంటే ముందటి నుండి ఇలానే ఉందా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.